ఇక కర్నూలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రమాదానికి కారణమై బస్సును మిరియాల లక్ష్మయ్య అనే డ్రైవర్ నడపగా అతడు ఫేక్ సర్టిఫికెట్ తో డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు గుర్తించారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచెర్ల లక్ష్మయ్య స్వగ్రామం. ఆర్టీఏ నిబంధనల ప్రకారం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదవాల్సింది. లక్ష్మయ్య మాత్రం 5వ తరగతి వరకే చదివి 10వ తరగతి ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి లైసెన్స్ పొందాడు. 2004లో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఆ సమయంలో క్లీనర్ చనిపోగా ఇతను బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక కర్నూలు బస్సు ప్రమాదంపై తాజా సమాచారం మా ప్రతినిధి సుంకన్న లేటెస్ట్ అప్డేట్స్ చెప్తారు. సుంకన్న, బస్సు ప్రమాదం ఘటనపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని పోలీస్ శాఖ వెల్లడించింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర 44వ జాతీయ రహదారిపైన నిన్న తెల్లవారుజామున వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మనం చూడవచ్చు, జాతీయ రహదారిపైన చిన్నటేకూరు సమీపంలో ఏదైతే జాతీయ రహదారి పైన 3 గంటల సమయంలో తెల్లవారుజామున ముందుగా వెళ్తున్నటువంటి బైకును వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనింది. అయితే ఆ బైకర్ అక్కడికక్కడే ఏదైతే పక్కకు ఎగిరిపడి చనిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే బస్సు కింద ఆ బైకు ఉండిపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత